ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, ఉపాధి కల్పించండి, మా జీవితాల్ని నిలబెట్టండి. ఇది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వాసితుల విజ్ఞప్తి. అన్ని పోగొట్టుకున్న తమకు నడి రోడ్డును పడేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు 2015లో ప్రారంభమయ్యాయి. రకరకాల కారణాలతో ఇప్పటికీ పూర్తిస్థాయి ఉత్పత్తి జరగలేదు. ఇటు జాప్యం వల్ల నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది. కొత్త ప్రభుత్వం పనుల్ని సమీక్షించి వేగవంతం చేయడంతో 2 యూనిట్ల నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మరో 3 యూనిట్ల ద్వారా ఉత్పత్తి పెండింగ్లో ఉంది. పవర్ ప్లాంట్ నిర్మాణానికి వీర్లపాలెం, తాళ్ల వీరప్పగూడెం, సాత్ తండా, దుబ్బతండా, నర్సాపురం గ్రామాల నుంచి భూములు సేకరించారు. నిర్వాసితులకు విద్యార్హతలు బట్టి ఉద్యోగాలు కల్పిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2 గ్రామాల భూములు పూర్తిగా పవర్ ప్లాంట్లో కలిసిపోయాయి. ఈ 2 గ్రామాలకు R&R కింద పరిహారంతో పాటు 112 మందికి ఈ ఏడాది ఏప్రిల్లో నియామక పత్రాలు అందజేశారు. అయితే R&R కింద భూములు కోల్పోయిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడంపై వ్యతిరేకత వస్తోంది. మిగిలిన 2 కేటగిరీల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 2015 జూన్ 8న శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ ప్లాంటు అవసరాల రీత్యా 96, 36, 60 సర్వే నెంబర్లో గల పలు రకాల భూములు తీసుకొని ఆ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది. ఎంక్రోచ్మెంట్, అదేవిధంగా ROFR పట్టా ల్యాండ్లు తీసుకొని భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తానని ఆనాటి ప్రభుత్వాలు వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ నేటి వరకు ఇక్కడున్న ప్రజలకు ఎలాంటి న్యాయం చేకూరలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరగకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.